తెలుగు వారందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ ఆంధ్రమాత గోంగూర పచ్చడి. ఈ గోంగూర పచ్చడిని 5 నిమిషాల్లో అద్భుతంగా ఉండేలాగా ఎలా తయారు చేసుకోవచ్చో సింపుల్గా ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇలా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని ఇందులోకి 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసి లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఇవి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ 1 కప్పు వరకు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు అనేవి మీరు తినే స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 3 కట్టల గోంగూరకి 1 కప్పు వరకు అంటే 25 నుంచి 30 వరకు ఎండుమిరపకాయలు అనేవి తీసుకున్నాను. ఇవి చక్కగా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎండుమిరపకాయల్లో ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవడం వల్ల ఇల్లంతా కూడా ఘాటు వచ్చేస్తుంది, త్వరగా మాడిపోతాయి కూడా. దానికన్నా ఇలా డ్రై రోస్ట్ చేసి తీసుకోవడమే చాలా బెటర్ అనమాట. చక్కగా ఇలా ఇవి వేగిపోయిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత శుభ్రం చేసి నీళ్ళు లేకుండా వడకట్టుకున్న గోంగూరని కూడా ఈ కడాయిలో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి. గోంగూరని కుక్ చేయడానికి వాటర్ కానీ ఆయిల్ కానీ అవసరం లేదండి. జస్ట్ మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా చక్కగా అంతా కలిపేసి మూత పెట్టారంటే అదే ఆటోమేటిక్గా మగ్గిపోతుంది. ఆకుకూరల్లో న్యాచురల్గానే వాటర్ క్వాంటిటీ ఉంటుంది, ప్లస్ మనం గోంగూరని కడిగి తీసుకుంటాం కదా, సో తేమ శాతం కూడా ఉంటుంది. అవి 2 చాలన్నమాట ఆకుకూర మగ్గిపోవటానికి. ఇలా చక్కగా కలిపేసిన తర్వాత మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు మగ్గించారంటే చాలు. ఇలా మెత్తగా మగ్గిపోతుంది ఆకంతా కూడా. ఇప్పుడు దీన్ని చక్కగా ఒకసారి కలిపేసి పూర్తిగా చల్లారనివ్వండి. పక్కకు పెట్టేసుకుని చల్లారిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. ఇది చల్లారేలోపు ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలని మిక్సీ జార్లోకి తీసేసుకుని వీటిలోకి మనం ఫస్ట్ వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు వాటితో పాటుగా ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు అలాగే 1 స్పూన్ వరకు కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. మ్యాక్సిమం నేనైతే ఇట్లా కుక్ చేసే వాటి అన్నిటికీ కూడా కల్లుప్పే యూజ్ చేస్తాను. ఎందుకంటే నార్మల్ సాల్ట్తో పోల్చుకుంటే ఈ సాల్ట్ అనేది హెల్త్ వైజ్గా కొంచెం బెటర్ అని చెప్తూ ఉంటారు కదా, సో నేను రెగ్యులర్గా అయితే ఇలాగే యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇదంతా కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను పెద్ద మిక్సీ జార్లోకి తీసుకున్నాను. మసాలా మిక్సీ జార్లో ఇదంతా కూడా సరిపోదేమో అని డౌట్ వచ్చింది, అందుకని పెద్ద మిక్సీ జార్లోకి తీసుకొని మగ్గించి పెట్టుకున్న గోంగూర అంతా కూడా వేసేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. నాకు రోట్లో దంచడానికి టైం సరిపోలేదు, అందుకే మిక్సీ జార్లో వేసి చూపిస్తున్నాను. మీకు టైం ఉన్నట్లయితే మీరు మాత్రం చక్కగా రోట్లో దంచేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని యాడ్ చేసుకుని జస్ట్ మిక్సీ జార్ని ఒక 5 సెకండ్స్ పాటు గ్రైండ్ చేసి తీసేసుకోండి, సరిపోతుంది. ఉల్లిపాయలు మెత్తగా గ్రైండ్ అవ్వకూడదు, పచ్చళ్ళు అక్కడక్కడ తగులుతుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇన్ కేస్ మీరు పచ్చడిని ఎక్కువ రోజు స్టోర్ చేసుకోవాలి అంటే ఒక 1 మంత్ వరకు కూడా పచ్చడి ఉండాలి అనుకుంటే మాత్రం ఆనియన్స్ని స్కిప్ చేసేసి సేమ్ ప్రాసెస్ని కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఆనియన్స్ యాడ్ చేసుకుంటే పచ్చడి మనకి ఎక్కువ కాలం నిల్వ ఉండదు, బట్ అప్పటికప్పుడు తినడానికి అయితే మాత్రం ఆనియన్స్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఆనియన్స్ యాడ్ చేసి నూరుకున్న పచ్చడి అయితే మనకి ఒక వారం రోజుల వరకు తినొచ్చు, వారం రోజుల వరకు కూడా పచ్చడి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఈ పచ్చడికి పోపు పెట్టేసుకోవడం కోసం కడాయిలోకి ఈ విధంగా నూనె వేసుకుని 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపగుళ్ళు, 1 స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకోండి. అండ్ ఇవన్నీ కూడా చక్కగా క్రంచీగా ఫ్రై అవ్వాలి. పప్పులు కరకరలాడుతూ ఉంటేనే పచ్చడిలో తినేటప్పుడు టేస్ట్ బాగుంటాయి. ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 2 ఎండుమిరపకాయలు అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి ఫ్రై చేసుకుని ఫైనలీ ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆయిల్ వేడికే కరివేపాకు ఫ్రై అయిపోతుంది. కరివేపాకు కూడా చక్కగా వేగిపోయి ఆయిల్ కొంచెం వేడి తగ్గిన తర్వాత పచ్చడి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే పచ్చడి వేసి కలిపేశారనుకోండి ఆయిల్ మొత్తం కూడా పచ్చడి పీల్ చేసుకుంటుంది. అలా కాకుండా కాస్త చల్లారిన తర్వాత పచ్చడి మిక్స్ చేసుకుంటే ఆయిల్ కూడా పైన తెలుస్తూ పచ్చడి చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా పచ్చడి మొత్తం కూడా పోపులో చక్కగా మిక్స్ చేసేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చడి రెడీ. ఈ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలుపుకొని తింటూ ఉంటే ఎంత కమ్మగా ఉంటుందంటే వేరే కూరలు కూడా ఏమీ అడగకుండా ఈ ఒక్క పచ్చడితోటే కడుపు నిండా అన్నం లాగించేస్తారు, అంత బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.